గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భీమిలి బీచ్లోని బేవాచ్ రిసార్ట్ను స్థానిక నాయకులు అతి తక్కువ ధరకు లీజుకు తీసుకొని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అప్పుడు ప్రభుత్వం వారిదే కావడంతో ఇష్టారీతిన వ్యవహరించారు. అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు కోరుతున్నారు. పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను కొందరు వైసీపీ నేతలు అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు. గత 5 ఏళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఇప్పుడు అదే పంతాలో వెళ్తున్నారు. భీమిలి బీచ్ రోడ్ లో తోట్లకొండకు ఎదురుగా బీచ్ లో ఏపీటీడీసీ బేవాచ్ రిసార్టును నిర్మించింది. దానిని లీజ్కిచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వైసీపీ నాయకులు చాలా స్వల్ప మొత్తానికే దానిని చేజిక్కించుకున్నారు. ఏపీటీడీసీ వారికి 2 ఎకరాల స్థలంలో గడ్డితో పైకప్పు వేసిన రెస్టారెంట్లు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా మాత్రమే అప్పగించింది. వాటిని ఆపరేట్ చేస్తూ ఆదాయం పొందాలి, సంస్థకు లీజ్ కట్టాలి. కానీ వైసీపీ నాయకులు ఆ ప్రాంతం మొత్తం ఆక్రమించారు. అది కోస్తా నియంత్రణ మండలి పరిధిలోని ప్రాంతం. సిమెంట్ నిర్మాణాలను చేపట్టకూడదు. కానీ వారు కొత్తగా అతిథి గృహాలను నిర్మించి ఒక్కో రూమ్ కు రోజుకు 4,000 చొప్పున అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. పిల్లలు క్రికెట్ ఆడడానికి కొత్తగా నిర్మాణాన్ని చేపట్టారు. బీచ్ వైపు స్థలాన్ని ఆక్రమించి కాంక్రీట్ నిర్మాణాలను చేపట్టారు. వాస్తవానికి ఇవేమీ వారు చేయడానికి వీలేదు. ఏపీటీడీసీ ఇచ్చినవే నిర్వహించాలి. వారికి నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నా అప్పుడు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఏమీ చేయలేకపోయారు. ఇక వైసీపీ హయాంలో అన్ని చోట్ల ప్రభుత్వమే మద్యం విక్రయించింది. పర్యాటక శాఖ అతిథి గృహాలలో వారికి తక్కువ ధరకు లైసెన్స్ ను ఇచ్చి మద్యం విక్రయించడానికి అనుమతి ఇచ్చారు. ఆ విధంగా బేవాచ్ లో ఏపీటీడీసీ అనుమతి తీసుకుంది. కానీ దానిని ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బేవాచ్ లోని రిసార్ట్ పైన కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. మరి కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.